నమస్తే వ్యూవర్స్, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో లేటెస్ట్ సెన్సేషన్ అండి అమరావతి సిటీ. ఆఫ్టర్ ఎలక్షన్స్ అమరావతి ఏపీకి మళ్ళీ క్యాపిటల్గా అనౌన్స్ చేయటం, అంటే శాశ్వతమైన క్యాపిటల్. సో న్యూ సిటీస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలామంది వ్యక్తపరిచే డౌట్ ఏంటంటే అసలు న్యూ సిటీస్ని కన్స్ట్రక్ట్ చేయటం ఏంటి అని. బట్ ఇండియాలో నాట్ ఓన్లీ అమరావతి అండి, చాలా న్యూ సిటీస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. గుజరాత్లో గిఫ్ట్ సిటీ, ఇట్లా న్యూ సిటీస్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రూరల్ ప్లేసెస్ నుంచి అర్బన్ ప్లేసెస్కి మైగ్రేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇండియాలో. సో న్యూ సిటీస్ రిక్వైర్మెంట్ ఉంది. అర్బన్ సెంటర్స్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ రిసైడ్ అవబోతున్నారు రాబోయే 10 ఇయర్స్లో. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కావాలి, హౌసింగ్ కావాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఇండియా వ్యాప్తంగా కూడా చాలా న్యూ సిటీస్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇండియాలో న్యూ సిటీస్ ఏమేమి వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం, అమరావతి కాకుండా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ 12 ఇండస్ట్రియల్ సిటీస్ అండి. ఆగ్రా, గయా, జోధ్పూర్, ప్రగ్యారాజ్, ఇలా 12 సిటీస్ని అప్రూవ్ చేసింది. ప్లస్ అక్కడ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే గుజరాత్లో గిఫ్ట్ సిటీ గురించి అందరికీ తెలిసిందే. ఏఐకి ఓల్డ్ హబ్ చేస్తానంటున్నాడు మన ప్రైమ్ మినిస్టర్ గిఫ్ట్ సిటీని. అలాగే న్యూ సిటీస్ తీసుకుంటే న్యూ సిటీస్ ఆర్ న్యూ సిటీ ఎక్స్టెన్షన్స్, గుర్గాం కావచ్చు, అయోధ్య కావచ్చు, జబల్పూర్ ఎక్స్టెన్షన్ కావచ్చు, అండ్ న్యూ రాంచీ సిటీ కాకుండా రాంచీ సిటీస్ అటాచ్డ్గా న్యూ రాంచీ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను చాలా ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇండియాలో ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ లిస్టే ఉంది అమరావతి లాగా డెవలప్ అవుతున్న సిటీస్. అలాగే వరల్డ్ వైడ్గా తీసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్లో మనం సింగపూర్ చూడొచ్చు, దుబాయ్ చూడొచ్చు, లేటెస్ట్గా కువైట్ సిల్క్ సిటీ, సౌదీ అరేబియా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎకనామిక్ సిటీ ద లయన్ సిటీ, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఒకసారి దుబాయ్ చూద్దామండి. మనకన్నా చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకన్నా చాలా తక్కువ రిసోర్సెస్, కానీ దుబాయ్ వాళ్ళు ఓల్డ్ టూరిజం హబ్, ఓల్డ్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్. ఇది ఎలా సాధ్యమైందండి? సో న్యూ సిటీస్ని డెవలప్ చేయటం సాధ్యమా అంటే 100% సాధ్యమే. ప్లస్ ఇంత రిసోర్సెస్ ఉన్న మన కంట్రీలో అమరావతి లాంటి గ్లోబల్ సిటీని, వరల్డ్ క్లాస్ సిటీని కన్స్ట్రక్ట్ చేయటం, బిల్డప్ చేయటం, లేకపోతే డెవలప్ చేయటం సాధ్యమా అంటే బియాండ్ డౌట్ 100% సాధ్యమే. దీనిలో ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో న్యూ సిటీస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనే దానికి నా ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, అమరావతిని బేర్ ల్యాండ్లోనే ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి? విజయవాడ ఉంది కదా, గుంటూరు ఉంది కదా, కర్నూలు ఉంది కదా, తిరుపతి ఉంది కదా, వైజాగ్ ఉంది కదా, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా అనే వాదనలు కూడా ఉన్నాయి. సో పీపుల్కి ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంది. దానికి నా ఆన్సర్ ఏంటంటే, అండి, ఒక న్యూ గ్లోబల్ లెవెల్లో ఒక న్యూ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలి. అమరావతి అంటే జస్ట్ సిటీ కాదండి, అది ఒక ఎకనామిక్ ఇంజన్. ఇప్పుడు అమరావతిలో సీడ్ క్యాపిటల్ని రెడీ చేసి ఆ సీడ్ క్యాపిటల్ని చూపించి మనం వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడ నగరంలోనో గుంటూరు నగరంలోనో క్రియేట్ చేయలేం కదా, బికాజ్ ఆల్రెడీ ఆ సిటీస్ గ్రో అయినాయి, కంజెస్టెడ్ అయిపోయినాయి. ఇది బేర్ ల్యాండ్లో మాత్రమే సాధ్యం. వరల్డ్ వైడ్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ పుల్ చేయాలి అంటే బేర్ ల్యాండ్ కూడా మనకి 55,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది అమరావతికి. చిన్న విషయం కాదు ఇది. అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ప్లస్ న్యాచురల్ బ్యూటీ, కృష్ణా రివర్కి అటాచ్డ్గా ఫర్టైల్ సాయిల్. ఇలాంటి ప్లేస్లో ఒక గ్లోబల్ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసి మనం చూపిస్తే వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ వస్తారు. అండి, అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, అలాగే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తూ ఉంది. అమరావతి అనేది సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అండి, ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇనీషియల్ సపోర్ట్ మాత్రమే ఎవరు చేసినా, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇచ్చినా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్
మనకు ఫండ్స్ ఇచ్చినా కూడా ఇది ఇనీషియల్ సపోర్ట్. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈ ఫండ్స్తో మనం కొంత పార్ట్ డెవలప్ చేసిన తర్వాత, ఒక మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత, వరల్డ్ వైడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు, ఎకనామిక్ ఇంజిన్స్ కావచ్చు, అమరావతిని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. దట్ ఈజ్ వాట్ వీ కాల్ సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అండి. ఎంతకాలం వేరే వాళ్ళ మీద ఆధారపడలేము కదా. ఇలాంటి సిటీ క్రియేట్ చేయాలంటే బేర్ ల్యాండే కావాలి. ఇది తిరుపతిలో, వైజాగ్లో, గుంటూరులో, విజయవాడలో, కర్నూలులో ఎక్కడా సాధ్యమయ్యే పని కాదు. దానికోసమే కృష్ణా రివర్కి అటాచ్డ్గా 55,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి ఒక గ్లోబల్ లెవెల్లో ఒక సిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వచ్చిన హర్డిల్స్ వల్ల ప్రాజెక్ట్ కొంత లేట్ అయింది అంతే. బట్ రాబోయే 5 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజెస్ అయితే చూడబోతున్నారు. ఇకపోతే అసలు అమరావతి సిటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ అండి. ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి, ఒక ప్రాంతం యొక్క స్వరూపం 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అని మనకు ఒక విజువలైజేషన్ వస్తే, మనకు ఒక ఐడియా వస్తే మనం ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే 5 ఇయర్స్ తర్వాత అమరావతి అనే ప్రాంతంలో లాట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, ఐటీ కంపెనీస్ వస్తాయి, ఏఐ లీడర్ చేయాలనుకుంటున్నారు ప్రజెంట్ సీఎం. సో ప్రూవెన్ లీడర్, ఇప్పుడున్న లీడర్ ప్రూవెన్ లీడర్. హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ప్రధాన కారణం ఆయనే. సో మనం ఎలాంటి డౌట్స్ పెట్టుకోవసరం లేదు. ప్రూవెన్ లీడర్ ఉన్నారు. వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ని, ఫండ్ రైజింగ్ని ఎలా అట్రాక్ట్ చేయాలో ఆయనకు తెలిసిన విద్య. సో 5 ఇయర్స్లో చాలా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం ఊహించనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో రాబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఎకనామిక్ యాక్టివిటీస్ డెవలప్ అయినప్పుడు జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. జాబ్ మార్కెట్ క్రియేట్ అయినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినప్పుడు, లేకపోతే హెల్త్ కప్ వచ్చినప్పుడు పాపులేషన్ అమరావతి సిటీకి వచ్చి అక్కడే రిసైడ్ అవుతారు. పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. పాపులేషన్ డెన్సిటీ పెరిగినప్పుడు న్యాచురల్గానే రియల్ ఎస్టేట్ నీడ్స్ రిక్వైర్మెంట్ పడుతుంది. రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడుంటాయండి? పాపులేషన్ ఉన్న చోటే, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న చోటే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉంటుంది. సో ద సేమ్ థింగ్ విత్ అమరావతి. అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇది చాలా చాలా బేసిక్ రీజన్. అలాగే అమరావతి గురించి ఉన్న కొన్ని డౌట్స్, చాలామందికి ఉన్న డౌట్స్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో అమరావతిని వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది, ఆ ప్రదేశం క్యాపిటల్కి వర్కౌట్ అవ్వదు అనేది ఒక ఆరోపణ ఉంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసుంటే అమరావతి అనౌన్స్ చేసిన ఇనీషియల్ స్టేజ్లోనే ఫండ్స్ ఎలా అలాట్ చేశారు అమరావతికి? సో ఆల్రెడీ రిజెక్టెడ్ క్యాపిటల్ అని చెప్తున్నప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ టీం అమరావతిలో ఎందుకు పర్యటించింది? అమరావతిని వరల్డ్ బ్యాంక్ ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదండి. అమరావతి గవర్నమెంట్తో కలిసి వర్క్ చేయటానికి వరల్డ్ బ్యాంక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అప్పుడు సిద్ధంగా ఉంది, ఇప్పుడు సిద్ధంగా ఉంది. చాలా ఫండ్స్ ఆల్రెడీ అలాట్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. అయితే మిడిల్లో పొలిటికల్ చేంజెస్ వల్ల ఆ క్యాపిటల్ మీద మాకు ఇంట్రెస్ట్ లేదు అని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పటం, సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ని గైడ్ చేయటం జరిగింది. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే మీరు ఫండ్స్ రిలీజ్ చేయొద్దు అని మాత్రమే చెప్పింది. కానీ చాలా పాలసీస్కి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ చేస్తూనే ఉంది లాస్ట్ 10 ఇయర్స్కి. ఈ మిడిల్ 5 ఇయర్స్లో క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే ఫండింగ్ ఆగింది. సో ఆంధ్రప్రదేశ్కి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తూనే ఉంది. ఇది నేను చెప్పేది కాదండి. మీరు వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళండి, worldbank.org. దానికి అమరావతి ఐడి నెంబర్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఐడి నెంబర్ కూడా నేను ఇస్తాను. అంటే ప్రాజెక్ట్ ఐడి. ఆ ప్రాజెక్ట్ ఐడి మీరు చెక్ చేస్తే అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ ఎంత ఫండ్స్ అలాట్ చేసింది, టోటల్ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఫండ్స్ అలాట్ చేసింది, రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిని ఎందుకు విజిట్ చేశారు,
ఏపీ సీఎంతో వాళ్ళు ఎందుకు చర్చించారు అనేది చాలా క్లియర్ కట్గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ఇది నేను చెప్పాల్సిన పని లేదు, ఎవరూ చెప్పాల్సిన పని లేదు. స్టిల్ టుడే అండి, ఈరోజు కూడా అమరావతి ప్రాజెక్ట్ని, అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ని 100% సపోర్ట్ చేయటానికి వరల్డ్ బ్యాంక్ రెడీగా ఉంది. ఇది నేను చెప్తుంది కాదు, వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. worldbank.orgలోకి వెళ్ళి అమరావతి ప్రాజెక్ట్ ఐడి చెక్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో దట్స్ ఇట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇలాగే వస్తాయి. సో ఇనీషియల్గా వరల్డ్ బ్యాంకో, ఏషియన్ బ్యాంకో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాస్ట్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 54,000 crores ఆఫ్ బెనిఫిట్స్ మనం తీసుకున్నాం. వాళ్ళు అనౌన్స్ చేసిన ఫండ్స్ 15,000. బట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మన పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తానన్నది, అంటే వాళ్ళు ఫైనాన్స్ చేసేది టోటల్గా చూస్తే 54,000 crores ఆఫ్ బెనిఫిట్స్ మన స్టేట్కి వచ్చి ఉన్నాయి. దానిలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. సో ఔటర్ రింగ్ రోడ్ టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత ఒక్కటే స్టేట్ గవర్నమెంట్ది. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. ఎక్విజిషన్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకోవాలండి. ఏ బిగ్ ప్రాజెక్ట్కైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏది అంటే ల్యాండ్ ఎక్విజిషనే. కానీ అమరావతిలో చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఎవ్రీ టైం చాలా ఈజీగా జరిగిపోతుంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 25,000 acres, ఆల్మోస్ట్ 30,000 acres ల్యాండ్స్, వాళ్ళ ల్యాండ్స్ క్యాపిటల్ కోసం ఇచ్చున్నారు. సో ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ అలాంటిది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల్ని, ల్యాండ్ లార్డ్స్ను కూడా భాగస్వామ్యం చేస్తూ వాళ్ళకు కూడా ఈ డెవలప్మెంట్లో పార్ట్నర్షిప్ ఇస్తూ ఫ్యూచర్లో వాళ్ళు కూడా బెనిఫిషియల్ అయ్యేలాగా ప్లాన్ చేసింది గవర్నమెంట్. సో రైతులు కూడా విల్లింగ్గా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా ఇలాంటి పాలసీయే తీసుకురావచ్చు కదా. ఔటర్ రింగ్ రోడ్డుకి ఎవరైతే ల్యాండ్స్ ఇస్తారో మేబీ వాళ్ళ క్యాపిటల్ సరౌండింగ్స్లో ల్యాండ్స్ ఆర్ ప్లాట్స్ అలాట్ చేస్తారేమో. సో ఆటోమేటిక్గా ఈ ఔటర్ రింగ్ రోడ్ కోసం రైతులు ఇష్టపూర్వకంగా ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఇస్తే హయ్యర్ బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ వాల్యూ క్రియేట్ అయ్యే ల్యాండ్ని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా పెద్ద సపోర్టివ్ ఫ్యాక్టర్. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అది ప్రూవ్ చేసింది. ఒక హైదరాబాద్ కాదండి, ఎక్కడ మేనేజ్డ్ హైవే వచ్చినా కూడా రియల్ ఎస్టేట్ వైబ్రెంట్గా ఉంటుంది. ఇది వరల్డ్ వైడ్గా 100 times ప్రూవ్ అయింది, 1000 times ప్రూవ్ అయిన విషయం. సో దీని గురించి ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అండి, ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అమరావతిలో తీసుకుంటే మనం ఇన్నర్ రింగ్ రోడ్. అయితే ఇన్నర్ రింగ్ రోడ్లో కొన్ని చేంజెస్ జరిగినాయి. ఎప్పుడైతే అమరావతి స్టేట్ ఫామ్ అయిందో అప్పటి సీఎం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. బట్ ఆఫ్టర్ 5 years ఆయన అధికారం కోల్పోవటం, ఇంకొక పార్టీ అధికారంలోకి రావటం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్ ముందుకెళ్ళలేదు. బట్ ఆ ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికే మనకి బైపాస్, ఈస్ట్ బైపాస్ అండ్ వెస్ట్ బైపాస్ కమిట్ అయింది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా కూడా వెస్ట్ బైపాస్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకే వెళ్ళింది యాజ్ పర్ దేర్ ప్రామిస్. సో వెస్ట్ బైపాస్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకుని ఉంది అమరావతి అండ్ విజయవాడ సిటీస్లో. ఒక 3 kilometer స్ట్రెచ్ మాత్రమే పెండింగ్ అండి. కృష్ణా రివర్ మీద గొల్లపూడికి నియర్ నుంచి వెంకటాయపాలెం అనే విలేజ్లో, క్యాపిటల్ విలేజ్ అది వెంకటాయపాలెం విలేజ్, ఎక్కడైతే ఇవాళ తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ ఈ ఫ్లైఓవర్ని, ఈ బ్రిడ్జ్ని ల్యాండ్ చేయాల్సి ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా ఇంకొక ఫ్లైఓవర్ అటాచ్డ్తో సీట్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు మీద నుంచి వెంకటాయపాలెం అనే విలేజ్లో ల్యాండ్ అవుతుంది. అగైన్ ఇట్ కనెక్ట్స్ టు గుంటూరు అండ్ విజయవాడ హైవే. సో 3 kilometer స్ట్రెచ్ మాత్రమే పెండింగ్. అలాగే కంప్లీట్ అయిన
ఈ స్ట్రెచ్లో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ లో లెవెల్లో ఉండటం వల్ల వాటిని పక్కకు తరలించటమో లేకపోతే హైట్ లేపటమో చేయాల్సి ఉంది. సో రాబోయే 6 monthsలో 1 year లోపే వెస్ట్ బైపాస్ మనకు రెడీగా ఉంటుంది. వెస్ట్ బైపాస్ గురించి క్లియర్గా చెప్పాలంటే లాస్ట్ ఏపీలో హెవీ రెయిన్స్ కొన్ని ప్రదేశాల్లో వాటర్ లాగింగ్ కనెక్టివిటీ కట్ అవటం జరిగింది. కానీ వెస్ట్ బైపాస్కి ఒక పక్క ఉన్న ప్రాంత వాసులందరికీ మెయిన్ కనెక్టివిటీ వెస్ట్ బైపాసే అయింది. త్రూ వెస్ట్ బైపాస్ గొల్లపూడి రీచ్ అవ్వగలిగారు, త్రూ వెస్ట్ బైపాస్ గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగలిగారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి రీచ్ అవ్వగలిగారు. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఈవెన్ నేను కూడా త్రూ వెస్ట్ బైపాసే విజయవాడ హైదరాబాద్ హైవేకి ట్రావెల్ చేశాను. సో నేను చూసింది చెప్తున్నానండి. ఇట్స్ ఏ ఓల్డ్ క్లాస్ హైవే. వెస్ట్ బైపాస్ ఈజ్ ఆల్రెడీ రెడీ. సో వెస్ట్ బైపాస్కి నియర్గా ఉన్న ప్రదేశాల్లో మీరు ఎక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ 100% గ్రో అవుతుంది. ఇది కూడా ప్రూవెన్ థింగ్. 100 times ప్రూవ్ అయింది, 1000 times ప్రూవ్ అయింది ప్రతి చోట కూడా. ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఈస్ట్ బైపాస్ రాబోతుంది. ఎక్కడైతే వెస్ట్ బైపాస్ ఎండ్ అయిందో మంగళగిరి దగ్గర చిన్న కాకాణి అనే ప్రదేశం దగ్గర, అలాగే వైజాగ్ హైవే అంటే విజయవాడ వైజాగ్ హైవేలో తీసుకుంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గన్నవరంకి నెక్స్ట్ వచ్చే పెద్దవుటపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ ఎండ్ అయింది. సో ఈ 2 లింక్స్ని కనెక్ట్ చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ప్రపోజల్ పెట్టడం సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయటం కూడా జరిగింది. సో మేబీ 1-2 yearsలో ఈస్ట్ బైపాస్ కూడా రెడీ అవుతుంది. వెస్ట్ బైపాస్తో కంపేర్ చేసుకుంటే ఈస్ట్ బైపాస్ చిన్న స్ట్రెచ్ అండి. సో చాలా త్వరగా వర్క్ కంటిన్యూ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్ అండ్ ఈస్ట్ బైపాస్ వల్ల ఏమవుతుందంటే విజయవాడ సిటీకి, అమరావతి సిటీకి ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అయింది. సో దానికోసమే ప్రెజెంట్ సీఎం ఏం ప్రపోజల్ పెట్టారంటే ఇప్పుడున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ని అటకెక్కించి దాని ప్లేస్లో అవుటర్ రింగ్ రోడ్ని తీసుకొచ్చారు. దాన్ని వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది. సో ఒక సిటీకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటే, ఒక సిటీకి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే ఆ సిటీ ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందనేది మనం హైదరాబాద్ విషయంలో చూసాం. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ రాకముందు ఉప్పల్, హబ్సిగూడ ఈ ప్రాంతాలన్నీ అవుట్స్కట్స్. బట్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ ఎంతగా ఎక్స్పాండ్ అయింది, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ వచ్చిందనేది మనం అందరం చూసాం. నెక్స్ట్ ఓఆర్ఆర్ తీసుకుంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ డెవలప్మెంట్లో, హైదరాబాద్ డెవలప్మెంట్లో బిఫోర్ ఓఆర్ఆర్ అండ్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని క్లియర్గా చెప్పవచ్చు. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అమరావతి అండి. ఒక ఎకనామిక్ ఇంజన్ లాంటి సిటీ రెడీ అవబోతుంది. ప్లస్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే ఇది ఒక ప్లానెట్ సిటీ అండి, ఒక గ్లోబల్ సిటీ. ప్లానెట్ సిటీలో ఎలా ఉంటుంది, ప్రతిదీ ప్లానెట్గా ఉంటుంది. ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఉంది, గవర్నమెంట్ సిటీ ఉంది అమరావతిలో. ఆ కోర్ క్యాపిటల్లో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మ్యాటర్ ఆఫ్ 15-20 minutesలో కోర్ క్యాపిటల్కి రీచ్ అవ్వచ్చు. అలా రోడ్స్ డిజైన్ చేయటం జరిగింది. అలాగే కోర్ క్యాపిటల్లో వన్ సైడ్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి కావచ్చు, నార్త్ నుంచి సౌత్కి కావచ్చు, ఏ ప్రదేశానికైనా 1/2 hourలో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేశారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయితే. అలాగే అమరావతికి అటాచ్డ్గా ఇండియాలోనే చెప్పుకోదగ్గ 2 tier cities విజయవాడ అండ్ గుంటూరు అటాచ్డ్గా ఉన్నాయి. ఆల్రెడీ ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా చాలా విషయాల్లో డెవలప్డ్ సిటీస్ అవి. ఏపీలో టాప్ సిటీస్లో ఈ విజయవాడ, గుంటూరు కూడా ఉంటుంది. సో ఇట్స్ ఏ పొటెన్షియల్ ప్లేస్ అండి. ప్లస్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కృష్ణా రివర్కి అటాచ్డ్గా ఉండటం. నదీ పరివాహక ప్రాంతం, నాగరికత స్టార్ట్ అయ్యేదే నదీ పరివాహక ప్రాంతంలో. రివర్కి అటాచ్డ్గా ఉన్న సిటీస్ అన్నీ ఓల్డ్ క్లాస్ సిటీస్ అయినాయి. వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. ఇప్పుడు ఆ అవకాశం అమరావతికి వచ్చింది. సో ఎందుకు అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోకూడదు? వీ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ అండి. అలాగే ఇప్పుడున్న E1 రోడ్స్ కానీ, N1 రోడ్స్ కానీ అన్నీ 100 feet రోడ్స్, 150 feet రోడ్స్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ప్లాన్ అండి.
అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంటే వరల్డ్ క్లాస్ సిటీ. ఈ అవకాశం మనకు ఎందుకు వచ్చిందంటే బేర్ ల్యాండ్లో సిటీని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇంత ప్లానెడ్గా, ఇంత గ్లోబల్ స్టాండర్డ్స్తో మనం అమరావతిని డెవలప్ చేసే అవకాశం వచ్చింది. సో ఇంకొక విషయం కూడా నేను క్లియర్గా చెప్పాలంటే చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే ఇవన్నీ ఎప్పటికవుతాయి అనేది. డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ అవ్వదండి. ఇట్ టేక్స్ టైం. స్టెప్ బై స్టెప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, ల్యాండ్ ప్రైజెస్ కూడా గ్రో అవుతూ ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. 1 ఇయర్లో అయిపోతుందా, 6 మంత్స్లో అయిపోతుందా అని క్వశ్చన్ చేస్తే అది అవగాహన లేకపోవటం వల్ల అయి ఉండొచ్చు. సో డెవలప్మెంట్ ఎప్పుడూ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా స్పీడప్ అవుతుంది. ఎందుకంటే ఇనీషియల్గా వేరే ఫండ్స్ మీద మనం డిపెండ్ అవుతాము. నెక్స్ట్ మనం సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అవుతాము. అమరావతిలో ఇంకొక ఫ్యాక్టర్ అండి, అమరావతి అనేది రియల్ ఎస్టేట్ బేస్డ్ సిటీ. గవర్నమెంట్ ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్తో, ప్లాటింగ్ ప్రాజెక్ట్తో అతి త్వరలోనే ప్రజల ముందుకు రాబోతుంది. సో అమరావతి రియల్ ఎస్టేట్ బేస్డ్ సిటీ, అంటే అమరావతికి ఫండ్స్ గ్యాదర్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. సో సౌదీ అరేబియాలో ద లైన్ సిటీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు ప్రపంచంలో చాలా సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ ఉన్న ల్యాండ్స్ని సేల్ చేసి ఆ ఫండ్స్తో మళ్ళీ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. ద సేమ్ విత్ అమరావతి. సో రియల్ ఎస్టేట్ బేస్డ్ సిటీలో, రియల్ ఎస్టేట్ బేస్గా డెవలప్ అవుతున్న సిటీలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంకేం ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. సో అమరావతి ఈజ్ 100% సూటబుల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా కూడా రాబోయే 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ అయితే మీరు రీప్ చేస్తారు. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్, అడ్వైస్, ఇన్వెంటరీ, హ్యూమన్ రిసోర్సెస్ ఎలాంటి విషయంలో నా హెల్ప్ కావాలన్నా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.